ధన్యవాదాలు. సంతోషం, ధన్యవాదాలు సార్. ఓకే అండి. అదేవిధంగా డిఎన్టీ నాయకులు దువ్వారపు రామారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. తుపాకుల అప్పారావు గారు దాసర సంఘం అధ్యక్షులు, ఆయన వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గారు దొమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరి ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దేవల మల్లికార్జునరావు గారు డిఎన్టీ జేఏసీ అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మారిమత్తుల తమిళనాడు డిఎన్టీ జనరల్ సెక్రటరీ, ఆయన కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దనకండ గోపి గారు గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. యుఎంవి నాగలింగం జంగం సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. గంజి నరసింహరావు గారు విజయనగరం జిల్లా అధ్యక్షులు రెడ్డి పావని గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా అదేవిధంగా పిల్లి నోకరాజు గారు యాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాపాక మాధవరావు గారు పరికి ముగ్గుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కూరుపాటి రామరాజు గారు భట్రోజు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆనంద్ చంద్రశేఖర్ గారు మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగిన రోజుల్లో ఈ స్వాతంత్ర సంగ్రామం ఎందుకు జరిగింది, దీనికి మూల కారణాలు ఏంటి అని బ్రిటిష్ వారు ఒక కమిషన్ వేశారు. ఆ రోజుల్లో ఆ కమిషన్ చెప్పింది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి సంచార అర్ధ సంచార జాతుల వారు వారి యొక్క సాంస్కృతిక కళల ద్వారా దేశంలో ప్రజల్లో స్వాతంత్రకాంక్ష రగిలిస్తున్నారు. కాబట్టి ఆగస్టు 31 కాబట్టి ఈ రోజున మనం విముక్తి దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ విముక్తి దినోత్సవం వేడుకల్లో భాగంగా దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని చేయవలసిందిగా రాష్ట్ర అధ్యక్షుల వారిని ఆచార్య గారిని అందరినీ కూడా కోరుతున్నాం. We DNT people are searching independence in independent country. That is the position of our peoples. See, this government, after a long time, for OBC, they gave recognition. Now the OBC people also very much impressed by our OBC chairmen and members. So in the meantime, I have no time, so I want only 5 requests for our member. Say now the government of India, they want to take the census of DNT peoples. For each and every state, they allotted the money. So they will ask
they will do this very quickly. Another one, the government of India is giving some central government scholarship. Dr. Ambedkar pre-matric post-matric scholarship for D&D students. That is not available all over India. It is available only for limited states, for limited peoples. Another one is Nanaji Deshmukh hostel scheme. That also is not available for all our D&T peoples. So our member, our NCPC member, take care of these peoples. Oh, like that, the overseas scholars also, they will do. One more thing, in Independence India, in 2007, the INA Council also want to rebuild the HOA. Even today also the HOA is not rebuilt. So I request you, our honorable member, she will do something for to rebuild the HOA. Another one, in each and every state, our DN people have lot of problems. Please. We have lot of problems. So they want to put separate DNT commission for each and every state. So we have no time. So again, I will thanks to our organizers, sir, and all our peoples. Thank you. Jai Hind. ఇప్పుడు నాగలింగ గారు మాట్లాడవలసిన కోరుతున్నాం అండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ సునీల్ దియోదర్ గారు, అలాగే మాధవ్ గారు, వీర్రాజు గారికి మరియు మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈనాడు డిఎన్టీ విముక్తి దినోత్సవాన్ని మన అనకాపల్లి పట్టణంలో నిర్వహించుకోవడం చాలా అభినందనీయం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో ఈ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈనాడు ఇంతమందితో మరి వాతావరణం అనుకూలించకపోయినా సరే ఈనాటి సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మరియు డిఎన్టీ సోదరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈనాడు ముఖ్యంగా చూసుకోవాల్సింది మనం కేంద్రంలో ఉన్నటువంటి బీసీ పక్షపాతి, బీసీ ప్రధానమైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఏ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధంగా ఓబీసీ వర్గీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం, దానికి జస్టిస్ రోహిణి గారిని కమిషన్ గా వేయటం, మరి వారు రాష్ట్రంలోతో పాటు అన్ని జిల్లాల్లో కూడా పర్యటన చేసి వారు నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. దాని ప్రకారం డిఎన్టీలకి ప్రత్యేక రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వానికి పెద్దలందరికీ కూడా డిఎన్టీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈనాడు కేంద్రంలో డిఎన్టీ రిజర్వేషన్ కల్పిస్తేనే మన డిఎన్టీ కులాలకి న్యాయం జరుగుతుంది. ఈ భావన ప్రతి ఒక్క డిఎన్టీ సోదరులు కూడా తెలుసుకుంటున్నారు. డిఎన్టీలకి కేంద్రంలో ఉద్యోగాల్లో ఒక 5% రిజర్వేషన్ ఇవ్వడానికి మన కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం అనేది హర్షించదగినటువంటి విషయం. మరి మనం ఒక సంచార జీవితాన్ని గడుపుతూ ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ లేకుండా కావగట్లమట చెరువు గట్లమట నివాసాలు ఉంటూ మనకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాలు అందకుండా ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని డిఎన్టీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని ముందుకు రావడం మనందరం కూడా కరతాళ ధ్వనులతో అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై డిఎన్టీ. ఓబీసీ నరసింహ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. వడ్డేరి ఈరోజు అనకాపల్లి పట్టణంలో శ్రీ కోలపర్తి శ్రీను ఓబీసీ మోర్చా బీజేపీ పార్టీ వారు ఉత్తరాంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుంచి ఎన్టీ అంటే సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు ప్రజలందరినీ ఇక్కడ ఈరోజు సమావేశపరిచి ఈ సమావేశం ఓబీసీ మోర్చా నాయకులు బీజేపీ
అరేంజ్ చేస్తున్నందుకు అందరికీ మొట్టమొదటిసారిగా మా రాష్ట్ర ఒడ్డెన ఓసీసీఐ ఓల్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున ఓసీసీఐ నేషనల్ చీఫ్ అడ్వైజర్ గా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సభకు వచ్చిన మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. డిఎన్టీ ప్రజలంతా కూడా పండుగ దేశవ్యాప్తంగా జరుపుకున్న రోజు. ఎందుకంటే 1922న ఆగస్టు 31వ తేదీన ఈ దేశంలో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అనే ఒక అమానవీయమైన చట్టం ఉంటే ఆ చట్టం ఎత్తివేసి ఈ సమాజంలో గుర్తింపు లేకుండా సంచారం గడుపుతున్న ఎన్నో సామాజిక వర్గాల ప్రజలందరికీ కూడా ఆ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ నుంచి విముక్తి కల్పించిన రోజు. అందువల్ల ఈ రోజు మనం ఈ దినాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా దేశంలో ఓబీసీ బీజేపీ నాయకులందరికీ కూడా అన్ని మా డిఎన్టీ సామాజిక వర్గాల తరఫున కూడా మేము ముఖ్యంగా మా యొక్క నమస్కారాలు, మా ధన్యవాదాలు, మా అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. నాయకుల బీజేపీ మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ దేశంలో డిఎన్టీ ప్రజలకు అసలు గుర్తింపు లేకుండా ఉంటే సామాజిక పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, ఎన్సీబీసీ మెంబర్ గారు దక్షిణ భారతదేశం నుంచి మన మధ్య ఉన్నారు. ఆయన దృష్టికి కూడా తీసుకుని వస్తున్నాం. ఈ దేశంలో ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో ఉన్న దాదాపు 12 కోట్ల మంది ప్రజలు ఎస్ఎన్టీ డిఎన్టీ ప్రజలకి రాజకీయంగా సామాజికంగా ఒక బీజేపీ పార్టీ తరఫున ఆ గుర్తింపు వచ్చింది. మొత్తం దేశంలో అందరూ ఒకసారి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు దాకా కూడా గుర్తింపు లేదు, సామాజికంగా గుర్తింపు లేదు, రాజకీయంగా గుర్తింపు లేదు. ఇప్పుడే స్టార్ట్ అయింది. దానికి మీ అందరికి కూడా బీజేపీ నాయకులందరికీ మా ఎస్ఎన్టీ డిఎన్టీ ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా గుర్తింపు వచ్చింది మీకు అందరికీ కూడా. అయితే ఈ సందర్భంగా మనకి దక్షిణ భారతదేశానికి సంబంధించి ఏకైక వ్యక్తి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్సీబీసీ రాజ్యాంగ ప్రతిపత్తి వచ్చింది బీజేపీ పాలన కాలంలో. రాజ్యాంగ ప్రతిపత్తి అంటే రాజ్యాంగంలో గుర్తించబడింది. అంతకుముందు ఎన్సీబీసీకి రాజ్యాంగ గుర్తింపు లేదు. అది కూడా బీజేపీ టైంలోనే వచ్చింది. అయ్యా, మేము ఎస్ఎన్టీ ప్రజల తరపున మిమ్మల్ని కోరేది ఏంటంటే, అయ్యా ఎన్సీబీసీ మెంబర్ గారు, మేము ఎన్సీబీసీ మెంబర్ గారికి ప్రత్యేకంగా మేము కోరుకున్నది ఏంటంటే, తల్లోదు ఆచార్య గారికి, అయ్యా ఎన్సీబీసీ కానివ్వండి, మీకు ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో కూడా స్టేట్ బీసీ కమిషన్లు వేస్తున్నారు. ఈ బీసీ కమిషన్ లో వేసినప్పటి నుంచి కూడా బీసీ కమిషన్లు అనేవి వచ్చినాయి. ఆ బీసీ కమిషన్ లో కూడా అభివృద్ధి చెందిన బీసీ వర్గాలకు మాత్రమే మెంబర్షిప్లు అనేది ఇవ్వటం జరుగుతున్నది. మీకు అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి స్టేట్ బీసీ కమిషన్ లో డిఎన్టీ మెంబర్ ని ఒక కంపల్సరీ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఈ సభ మహారాష్ట్రమే కాదు, తెలంగాణ మీ సొంత గడ్డ తెలంగాణలో కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, బీసీ కమిషన్స్ లో ఎస్ఎన్టీ డిఎన్టీ ఎన్టీలు ఉన్నారు. కాబట్టి వీరి నుంచి కంపల్సరిగా ఒక మెంబర్ ని బీసీ కమిషన్స్ లో కంపల్సరిగా అపాయింట్ చేయాలిగా మీరు ఆర్డర్స్ ఇవ్వచ్చు. మీ అధికారాలు ఉన్నాయి, నోట్ చేసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం. అయ్యా, మీకు ఈ సందర్భంగా కోరేది మా ఎన్టీ ప్రజల తరఫున ఇది ముఖ్యమైన కోరిక. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ప్రభుత్వమే బాలకృష్ణ రెండకే కమిషన్ వేసి 72 రికమెండేషన్లు ఇచ్చినారు. మేము కోరేది ఈ సందర్భంగా ఏంటంటే, బాలకృష్ణ రెండకే
బాలకృష్ణ రెండకే బీజేపీ నాయకులు కూడా మీరు నోట్ చేసుకోవాలని కోరుతున్నాము. బాలకృష్ణ రెండకే కమిషన్. అయ్యా బీజేపీ నాయకులారా, బీజేపీలో ఉన్న ఓబీసీ మోర్చా నాయకులారా, మిమ్మల్ని కోరేది ఏంటంటే బాలకృష్ణ రెండకే కమిషన్ చాలా మంచి కమిషన్ వేస్తున్నది. 72 రికమెండేషన్లు ఇచ్చున్నాయి. ఆ రికమెండేషన్లు అవన్నీ కూడా పార్లమెంట్ లో అటక మీద ఉన్నాయి. అవి బయటికి తీయాలి. అంత ఆ బాలకృష్ణ రెండకే తర్వాత ఇదాతయ్య గారు ఇచ్చిన రికమెండేషన్లు వాటిని ఏ విధంగా అమలుపరచాలని కోరుతున్నాం. అదేవిధంగా NT-DNT-లకి ప్రత్యేకంగా బీజేపీ బోర్డుని ఏర్పాటు చేశారు. అది కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా NT-DNT-లకి ఢిల్లీలో బోర్డు ఏర్పాటు చేసినారు. ఈ బోర్డు విధి విధానాలు ఏంటి? మా NCBC మెంబర్ గారికి కూడా దక్షిణ భారతదేశం నుంచి ఉన్నారు. NCBC మెంబరు తల్లోజు ఆచార్య గారికి కూడా మేము చెప్పేదంటే బోర్డు ఏర్పాటు చేసినారు. ఆ బోర్డు ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఆ బోర్డు యొక్క విధి విధానాలు ఏంటి? 2 సంవత్సరాలు పూర్తయిపోయింది ఇప్పటికే. అయ్యా 2 సంవత్సరాలు పూర్తయిపోయింది బోర్డు వేసి. ఆ బోర్డు NT-DNT-లకి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో బోర్డు వేసినారు. ఆ బోర్డు యొక్క విధి విధానాలు ఏంటి, ఎంత ఫండ్ ఇచ్చారు మీరు అనేది మీరు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రధానమంత్రి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఆ బోర్డు ద్వారా ఏమేమి స్కీమ్స్ పథకాలు ఇచ్చున్నారు, అది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎలా పనిచేస్తుందో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏ విధంగా ఇంటర్నెట్ లో కొడితే మనం కంప్లైంట్లు ఏ విధంగా తీసుకునే విధానం ఉందో ఆ విధానాన్ని మీరు అమలు పరచవలసిందిగా NCBC నాయకులకి, అదేవిధంగా బీజేపీ పార్టీ ఓబీసీ నాయకత్వానికి కూడా మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. DNT ప్రజలందరి తరఫున ధన్యవాదాలు, నమస్కారం అండి. నా పేరు గుంజ నరసింహారావు, ఒడ్డెర సామాజిక నెల్లూరు జిల్లా మాది. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓబీసీ రైల్వే వైస్ ప్రెసిడెంట్ కూడా పనిచేస్తున్నాను. OCC న్యూఢిల్లీ చీఫ్ అడ్వైజర్ గా పనిచేస్తున్నాను. సార్ హలో. ఇప్పటి వరకు కూడా మన DNT కుల సంఘ నాయకులందరూ మాట్లాడారు. వారి యొక్క మన యొక్క బాధలు చెప్పి ఉన్నారు. ఇప్పుడు మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఏదైతే విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సంచార జాతులకు సంబంధించిన అనేక మంది ప్రజలు మనం తప్పనిసరిగా జై భీమ్ చెప్పాలి. ఇవాళ భారత్ మాతాకి, రెండోది జై భీమ్, 2 సార్లు చెప్పాలి జై భీమ్. ఇవాళ ఆగస్టు 31 DNT కులాలలో మనకి విముక్తి దినోత్సవం. ఒక స్వతంత్ర దినోత్సవం కన్నా గొప్పగా చేసుకోవాల్సిన దినం. ఇటువంటి ఒక కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తల్లోజీ ఆచార్య గారు, NBCC మెంబర్, ఆయన రావటం జరిగింది. అలాగే ఇంకొక ముఖ్య అతిథి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు, అలాగే ఈ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇన్ఛార్జ్ గా ఉంటూ జాతీయ కార్యదర్శి శ్రీ సునీల్ దేవధర్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ బిట్ట శివనారాయణ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన మిత్రుడు మన కొలపర్తి శ్రీని గారికి, అలాగే వేదిక పైన అలంకరించిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 1952 ఆగస్టు 31 మనందరి జీవితాల్లో కూడా వెలుగుని తెచ్చే విధంగా ఎవరైతే స్వతంత్రం కోసం పోరాటం చేసి స్వతంత్ర సేనానులతో విప్లవకారులతో కలిసి ఆ రోజు 1857లో గాని దాని తర్వాత జరిగిన అన్ని విప్లవ కార్యక్రమాల్లో కూడా ముందుండి నడిపించిన వాళ్ళు సంచార జాతులు. ఆ విధంగా సంచార జాతుల వాళ్ళు స్వతంత్ర సమరంలో స్వతంత్ర సేనానులుగా పనిచేశారు. ఇది కిట్టక బ్రిటిష్ ప్రభుత్వం మన పైన దమనకాండ చేసింది. మనందరినీ కూడా క్రిమినల్స్ గా ముద్ర వేసి అనేక రకాలుగా హింసాకాండని, అనేక దాష్టికాల్ని, అనేక ఊచకోతల్ని, అనేక రకాల అరాచకాల్ని చేసి ఆ విధంగా అణగదొక్కడం జరిగింది.
1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు 5 సంవత్సరాల పాటు మన సంచార జాతుల్ని ఈ విధంగా ఉంచారు. వాళ్ళని ఆ విధంగా క్రిమినల్స్, దొంగలు అనే ఒక ముద్ర నుంచి బయట పెట్టాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఆయన ఆ విధంగా ఆలోచన చేసి మనని విముక్తి చేయకపోతే ఇప్పటికీ కూడా మనం క్రిమినల్స్ గా ముద్రపడిపోవడం. స్వతంత్రం వచ్చింది, కానీ ఈ రోజుకి కూడా విముక్తి దినోత్సవం వచ్చింది, అయినా కూడా ఈ రోజుకి కూడా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఏదైనా దొంగతనం జరిగినా, ఎక్కడైనా లూటీ జరిగినా, ఎక్కడైనా అత్యాచారం జరిగినా, ముఖ్యంగా డీనోటిఫైడ్ ట్రైబ్స్ ని క్రిమినల్స్ గా ఇప్పటికీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో 2017లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా సంచార జాతుల్ని క్రిమినల్స్ అనే యొక్క ఆలోచన ఏదైతుందో ఇది మార్చుకోవాలి అని చెప్పి. ఎందుకు ఈ యొక్క అభిప్రాయం ఏర్పడిందంటే, ఈ మధ్య కాలంలో పెద్దలు కిరణ్ బేడి గారు ఒక ట్వీట్ చేశారు. ఒక రేప్ జరిగితే ఆ రేప్ లో డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనే మాటేసి ఇటువంటి వాళ్ళని సంస్కరించాలని చెప్పి అంత చదువుకున్న కిరణ్ బేడి కూడా క్రిమినల్స్ అని చెప్పి మాట మాట్లాడటం ఏదైతుందో సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాన్ని ఉదాహరిస్తూ మాట్లాడాడు. ఎందుకు ఈ విధమైన అభిప్రాయం ఉందంటే, మనకి ఒక స్థాయి, ఒక స్థానం కల్పించలేదు. ఆ కల్పించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 2000 సంవత్సరంలో బాలకృష్ణ రేణుక కమిటీ వేసి మన సంచార జాతుల స్థితిగతులు తెలుసుకోమని చెప్పాడు. ఆశ్చర్యపోయమైన అనేక రకాల విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా దేశ జనాభాలో 10% సంచార జాతులు ఉన్నారు. ఈ దేశంలో సంస్కృతి, సాంప్రదాయం నిలిచిందంటే సంచార జాతుల కారణంగా. ఈ దేశంలో అనేక రకాలుగా ప్రచారం చేయాలంటే సంచార జాతుల వల్లే సాధ్యం అవుతుంది. ప్రజల్ని ఆహ్లాదపరిచే అనేక రకాల కార్యక్రమాలు సంచార జాతులు చేస్తున్నారు కనుక వాళ్ళకి అన్ని రకాలుగా ఏదైతే ఎస్సీ ఎస్టీస్కి ఇస్తున్న అన్ని రకాల వసతులకి వాళ్ళు అర్హులు అని చెప్పి చెప్పడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి ఎన్డీఏ ప్రభుత్వం 2004 తిరిగి రాకపోతే 10 సంవత్సరాల పాటు పక్కన పెడితే మళ్ళీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బిక్కుజీ దాతే కమిషన్ వేయటం, అనేక రకాల సిఫార్సులు చేయటం. ఇవాళ బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మన డిఎన్టీని మరొకసారి విముక్తి చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కనుక అటువంటి నరేంద్ర మోడీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వీళ్ళందరి కారణంగా మన స్థితి ఇంకా మెరుగుపడాలి. రాబో కాలంలో అనేక రకాల రాయితీలు, అనేక రకాల రిజర్వేషన్లు, చట్టపరమైన రిజర్వేషన్ తో పాటు రాజకీయ రిజర్వేషన్లు కూడా తప్పకుండా డిఎన్టీ వాళ్ళకి ఇవ్వాలి. ఆ విధంగా మేము కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క డిఎన్టీ విముక్తి దినోత్సవం అనకాపల్లిలో చేసే ఉద్దేశం కూడా సంచార జాతులకి ఈ సందేశం ఇవ్వాలని చెప్పి, ఆ విధంగా తప్పకుండా ఈ ముగ్గురికి మనం రుణపడి ఉండాలి. తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై భీమ్. గట్టి చెప్పాలి. జై భీమ్ అంటే జై జై భీమ్ అని చెప్పాలి. జై భీమ్. ఇప్పుడు మన ఏపీ డిఎన్టీ అరుబోల్ చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడాల్సింది కోరుతున్నాం. సభను అలంకరించిన పెద్దలకి నమస్కారము. అలాగే డిఎన్టీ సోదరి సోదరిమణులకు అందరికీ నమస్కారము. ఈరోజు విముక్త జాతుల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నా పేరు అరబోల్ చంద్రశేఖర్ పూసల. నేను స్టేట్ డిఎన్టీ కన్వీనర్ గా వర్క్ చేస్తున్నాను. నాకు ఈరోజు మన సంచార జాతులు అభివృద్ధి చెందడం కొరకై భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి విజయవంతంగా చేస్తున్నందుకు, ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే రాష్ట్ర అధ్యక్షుల వారు సోమవీరాజు గారికి, ఓబీసీ అధ్యక్షులు శివనారాయణ గారికి ఈ సెల్ క్రియేట్ చేసినందుకు, నాకు ఈ పదవిని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పార్టీ ఆదేశానుసారము ఖచ్చితంగా నేను ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి తిరిగి మన సంచార జాతుల సమస్యలు తెలుసుకొని వారి అభివృద్ధి కోసమై ఖచ్చితంగా కృషి చేస్తానని సభాముఖంగా విన్నవించుకుంటూ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
ఇప్పుడు సునీల్ జీ గారు మాట్లాడుతున్నారు. हेलो, వేదిక పైన ఆసీనులైన భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ నమస్కారములు. ఇక్కడికి విచ్చేసిన మన ప్రియతమ సోదరి సోదరులకు అందరికీ నమస్కారములు. ఇప్పటికీ తెలుగు ఇంత మాత్రమే. ఇప్పుడు నేను తెలుగు నేర్చుకుంటున్నాను, కొంచెం కొంచెం మాట్లాడతాను. लेकिन अभी मैं आपसे हिंदी में बात करूंगा, क्योंकि मेरे मन में जो आपके प्रति विचार है उन विचारों को मैं हिंदी में रखूंगा. और माधव गारू से मेरा निवेदन है कि वो तुरंत अनुवाद करे. साइमल्टेनियसली अनुवाद करेंगे, ज्यादा अच्छा रहेगा. हाँ, अभी मैं चालू करता. जब हमारा देश पराधीन था, जब हमारे देश पर अंग्रेजों का राज था, तब बहुत सारे ऐसे कम्युनिटीज थे कि जो अंग्रेजों से लड़ाई करते थे. अंग्रेजों को उनसे डर लगता था और अंग्रेज उनके ऊपर केसेस डालते थे, उनको पकड़ते थे, जेल में बंद कर देते थे. इसलिए वो सारे फाइटर कम्युनिटीज, योद्धा कम्युनिटीज जंगल में जाकर रहने लगे, जंगल में जाकर रहने लगे और अंग्रेज उनसे डरते थे. इसलिए अंग्रेजों ने बनाया कि इन कम्युनिटी में जो भी जन्म लेगा वो क्रिमिनल है. और ये एक बहुत बड़ा अन्यायकारी कानून था, जिसको आज के दिन डॉक्टर बाबा साहेब अंबेडकर जी ने 1952 में खत्म कर दिया. और आप सभी कम्युनिटी के, उन कम्युनिटी के लोगों को जस्टिस देने का काम डॉक्टर बाबा साहेब अंबेडकर जी ने किया. इसलिए हम सब डॉक्टर बाबा साहेब अंबेडकर जी के और हमारे देश के संविधान के ऋणी हैं. అందరికీ నమస్కారం. ఇవాళ మనం స్వతంత్ర దినోత్సవానికి సంబంధించిన, ముఖ్యంగా స్వతంత్ర సమరంలో అనేక మంది ఆంగ్లేయుల వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా సంచార జాతుల వాళ్ళు చేసిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో చరిత్రలో నిలిచిపోతాయి. వీళ్ళనందరినీ కూడా ఈ విధంగా స్వతంత్ర సేనాలకి వాళ్ళు అండగా నిలుస్తున్నారని చెప్పి, పోరాటం చేస్తున్నారని చెప్పి మన పైన దమనకాండ చేస్తూ అనేక రకాల చట్టాలు తీసుకురావడం జరిగింది. మనందరినీ కూడా ఒక క్రిమినల్ చట్టం కింద మనందరినీ క్రిమినల్స్ అని ఒక ముద్ర వేసే విధంగా ఆంగ్లేయులు మన పైన ఆ విధంగా చట్టాన్ని రుద్దడం జరిగింది. మన అనేక మందిని జైల్లో పెట్టడం జరిగింది. అనేక మందిని అనేక రకాల హింసకు గురి చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మనకి విముక్తి కలిగించే విధంగా ఆగస్టు 31 ఈ రోజు మనందరినీ క్రిమినల్స్ అనే ఒక ముద్ర నుంచి తొలగించిన దినం. 1952లో ఆగస్టు 31న ఆ విధంగా మనని చేసిన వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. देखिए, डॉक्टर बाबा साहेब अंबेडकर जी ने तो काम कर दिया, लेकिन इस देश में कांग्रेस जो 55 इयर्स कुटुंबम पार्टी, अविनीति पार्टी, कांग्रेस, गांधी परिवार, इन्होंने आपके लिए कुछ नहीं किया. अभी मैंने बाहर में आपका टैलेंट देखा. हम तो बचपन से देखते आए हैं. फ्रॉम माय चाइल्डहुड आई एम ऑब्जर्विंग, I am watching
ये जो आपने बाहर दिखाया, जिसको हम महाराष्ट्र में डोंबारी बोलते हैं, डोंबारी, जो खेल दिखाया, उसी तरह से सुबह सुबह जगाने के लिए वासुदेव आते थे. वासुदेव आला इन अवर महाराष्ट्र, जो सर के ऊपर पिकॉक फेदर्स, मोर पंख के, जो सर पे कैप लगाकर सुबह उठाने के लिए आते थे. उसी तरह से जैसे आपने यहां पर एक बैल को लेकर एक हमें खेल, वो महाराष्ट्र में भी मैंने बचपन में देखा है कि वो हाथ में ढोलक लेकर बुगु 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 बजाते थे और वो बैल को पूछते थे, सांग सांग भोलानाथ, पाऊस पड़े. फेमस सॉन्ग इन मराठी एज वेल, कि वी यूज बुलक that tell me whether it is going to rain or not, है या नहीं. And then that bullock, वो जो बैल था, वो used to do like this, no, raining will. Otherwise he used to say, yes, all these communities come under nomadic tribes, denotified tribes, and all these tribes totally neglected during 50 years of Congress rule, and even after that as well. Atal Bihari Vajpayee Garu, when became Prime Minister, he formed a commission, Balakrishna Renke, to find out the problems, to find of all these nomadic tribes in this country. Submitted its report. That commission submitted its reports, but later on Manmohan Singh government did not do anything. Again Sonia Gandhi government did not do anything. But finally, when Narendra Modi Garu became Prime Minister, he formed Bhikuji Ramji Idate. Under his leadership, under his chairmanship, the Commission for Denotified Tribes, Nomadic Tribes and Semi-Denotified Nomadic Tribes. Bhikuji Idate ji, in last 7 years, he has made compulsory, mandatory to all DM of this country at district level. There should be a fact finding conducted. What is the population of DNT tribes in every district, listing them, their population, their situation. Every DM, every district magistrate should be ready with his report. And finally, the corporation formed by Narendra Modi ji has given funds for development of all you people. It is the duty of Bharatiya Janata Party. It is the Shivnarayan Garu. Oh, Shivnarayan Garu, come here. It is duty of Bharatiya Janata Party Karyakartas to find all nomadic tribes, DNT tribes in all districts, and along with their delegation, we should go to DM. And what central government is giving funds for education, for loan for education, loan for industry, reserved quota for jobs, which is not filled by YSRCP government. The loan is not given to you by YSRCP government.
YSRCP government is totally neglecting you. Even Chandrababu Naidu Garu also backstabbed you. Only he wanted votes of BC community, but no development of BC during Chandrababu Naidu government, no development of BC during YSRCP government. Who is thinking about you? Only Narendra Modi Garu. And in this Andhra Pradesh current situation, only Bharatiya Janata Party has celebrated this 78th Mukti Divas of all our nomadic tribes. Only BJP, no celebrations from other party. It proves that only BJP thinks about you, and BJP Andhra Pradesh will stand with you in all your good times and bad times. BJP Andhra Pradesh will dedicate itself, its karyakartas, its OBC Morcha, and personally, as a Saha-Prabhari of the state, I will monitor these activities of BJP OBC Morcha for all denotified tribes, all nomadic tribes and semi-nomadic tribes. My dear brothers and sisters, even if good training is given to you, then your children can become great athleticians of the world. Your children can go to Olympics and they will bring gold medals, silver medals, bronze medals for our country. I am confident that talent you have, and this talent also should be explored. If not by state government, then Bharatiya Janata Party will try to explore talent in your children, in our children. And we will support in all respect. That is commitment of Bharatiya Janata Party under able leadership of Somuvir Raju Garu. Thank you very much. Bharat Mata ki Rendu Chetanu Paikatti. Andarki Rendu Chetanu Paikatti. గట్టిగా చెప్పండి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి గారు, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, సోమవీర్ రాజు గారి నాయకత్వం, సోమవీర్ రాజు గారి నాయకత్వం, బిట్రా శివనారాయణ గారి నాయకత్వం, బిట్రా శివనారాయణ గారి నాయకత్వం. बहुत बहुत धन्यवाद. అందరికీ కూడా అర్థమే ఉంటుంది, అయినా కూడా క్లుప్తంగా ట్రాన్స్లేషన్ చేశాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన పని తను చేశారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 40 సంవత్సరాల పాటు ఈ యొక్క సంచార జాతులు, అర్ధ సంచార జాతుల గురించి ఆలోచన కూడా చేయలేదనేది చాలా దురదృష్టకరం. కేవలం వాళ్ళ కుటుంబం అలాగే అవినీతి, ఈ రెండిట్లో వాళ్ళు మునిగి తేలారు తప్ప ఎప్పుడు కూడా సంచార జాతుల గురించి ఆలోచన చెయ్యాలి అని చెప్పి ఆలోచన చేయలేదు. నాకు చిన్నప్పుడు నాకు గుర్తు, నేను మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తిని. మమ్మల్ని ఉదయాన్నే లేపడానికి అనేక మంది హరిదాసులు వచ్చి వాసుదేవ ఆలారే, వాసుదేవుడు వచ్చాడు అని చెప్పి ఊరు ఊరు తిరిగి భజన చేసి మమ్మల్ని అందరినీ మేల్కొల్పేవాళ్ళు. అలాగే గంగిరెద్దుల వాళ్ళు ఏదైనా వాతావరణం సంబంధించిన అంశం రైతులకు తెలియాలంటే గంగిరెద్దుల దగ్గరికి అడిగేవాళ్ళు, వర్షం వచ్చేదా రాదా అని చెప్పి. అప్పుడు గంగిరెద్దు తలకే అడ్డంగా ఊపితే వర్షం రానట్టు, పరిగెత్తి పారిపోతే వర్షం వస్తున్నట్టు. ఆ విధంగా ఈ దేశ నిర్మాణంలో సంచార జాతుల యొక్క పాత్ర గణనీయమైంది. మీ యొక్క ప్రతిభ నేను ప్రత్యక్షంగా చూడటం జరిగింది. మీరు ఇక్కడ అద్భుతమైన ప్రతిభని ప్రదర్శించారు. ఇటువంటి ప్రతిభ దేశానికి కావాలి. కనుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి చేసిన పని ఏంటంటే
దేశవ్యాప్తంగా సంచార జాతులు, అర్ధ సంచార జాతులు ఎక్కడున్నారు, ఏమిటి వాటి స్థితిగతులు ఏమిటని చెప్పి మన పైన బాలకృష్ణ రేణుక కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఒక పరిశోధన చేయడం జరిగింది. ఏ విధంగా ఉన్నారు, వారి స్థితిగతులు ఏంటి, అనేక రకాల ఆశ్చర్యకరమైన విషయాలు వచ్చాయి. వాళ్ళు ఒక కమిషన్ ఏమని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. అయితే వాజ్పేయి గారి ప్రభుత్వం వెళ్ళిన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చింది. 10 సంవత్సరాల పాటు బాలకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని ముట్టుకోవటం కానీ దాని గురించి ఆలోచన చేయటం కానీ ఆ ప్రభుత్వం చేయలేదు. ఆ విధంగా పక్కన పెట్టిన దాన్ని తిరిగి బిక్కుజీ రామ్జీ కమిషన్ వేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు కేవలం కమిషన్ వేసి ఊరుకోలేదు. ఈ యొక్క కమిషన్ దేశవ్యాప్తంగా ఉండే కలెక్టర్లందరినీ పిలిచి మీ జిల్లాల్లో ఎంతమంది సంచార జాతులు ఉన్నారో జనాభాని ఇవ్వమన్నారు. కేవలం జనాభాతో పాటు వాళ్ళ స్థితిగతులకు సంబంధించిన అంశాలను కూడా ప్రతి జిల్లా కలెక్టర్ని అడగడం జరిగింది. ఈ యొక్క అనేక రకాల ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు రావడం జరిగింది. ఇప్పటికీ కూడా సంచార, అర్ధ సంచార జాతుల యొక్క స్థితిగతులు అక్కడే ఉన్నాయి. కనుక వాళ్ళకి విముక్తి కలిగించాలి అంటే వాళ్ళకి సంబంధించిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, రిజర్వేషన్ ప్రత్యేకంగా కల్పించాలి. ఇవన్నీ కల్పించాలని చెప్పి ఆ కమిషన్ సిఫార్సు చేయడం జరిగింది. వాళ్ళలో ఉన్న ప్రతిభని వెలికి తీస్తే అద్భుతాలు జరుగుతాయని మేము నమ్ముతున్నాం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు పిలిపించి మీకు చెప్పింది ఏంటంటే, ఏదైతే పని ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సంచార జాతుల గురించి ఆలోచన చేయకపోతే భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఆలోచన చేస్తుంది. ఏవైతే అనేక రకాల రాయితీలు నరేంద్ర మోడీ గారు మీకోసం కల్పించారో అవన్నీ మీకు చేరడం కోసం ప్రతి జిల్లాలో ఓబీసీ మోర్చా వాళ్ళు మీకు ముందుండి నడిపిస్తారు. మా సోమవీరాజు గారి నేతృత్వంలో ఈ విధంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే కేంద్ర ప్రభుత్వం సంచార జాతుల కోసం కేటాయించిందో నిధులు గాని అనేక రకాల ఇతర విషయాల్ని వాటిని కల్పించడంలో ముందుకుంటాం. మీకు ఉండే ప్రతిభని చూడటం జరిగింది. చాలా ఆశ్చర్యం కలిగింది. నిజంగా మనకి సరైన విధంగా తర్ఫీదిస్తే, శిక్షణ ఇస్తే అద్భుతాలు సృష్టించగలం. ఒలింపిక్స్ లో మెడల్స్ కొట్టగలం. ఆ విధమైన ప్రతిభ మీ దగ్గర ఉంది. సరైన విధంగా మీకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పని భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా అనేక రకాల విషయాలలో ప్రపంచంలో భారతదేశం అగ్రగామి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మన జాతులు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. ఆ విధంగా మీతో మేము వెంటుండి నడుస్తాం. మొత్తం మా యొక్క నాయకత్వం అంతా కూడా సంచార జాతుల వెనకే ఉండి నడుస్తామని చెప్పి మీకు ఇంకొకసారి తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమ వీరాజు గారి మనవలసిందిగా కోరుతున్నామండి. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు, సమావేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అఖిల భారత కార్యదర్శి, రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ప్రభారి అయినటువంటి శ్రీ సునీల్ దివారాజీ, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీ కమిషన్ సభ్యులు నా సోదరుడు శ్రీ ఆచార్య గారు, అలానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో చురుగ్గా వ్యవహరించినటువంటి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీ పివిఎన్ మాధవ్ గారు, ఎమ్మెల్సీ గారు, అలానే ఓబీసీ మోర్చా అధ్యక్షులు శివనారాయణ గారు, వివిధ ఎన్డీటీ సంబంధించినటువంటి మన సమాజానికి కళారూపాలు, ఆ కులాలకు సంబంధించి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం నా జీవితంలో మరవలేనటువంటి కార్యక్రమం. మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే, భారత సమాజం నిలబడిందంటే భారత సమాజం సాంస్కృతిక
వారసత్వంగా నిలబడిందంటే మీ కళాకారులందరూ కూడా ప్రధానమైనటువంటి భారత సమాజంలో పోషించినటువంటి పాత్ర అని మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను మీ అందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ అది మనస్ఫూర్తిగా అనుభవిస్తూ మీ అందరూ కూడా నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మన భారతదేశాన్ని ముస్లింలు వందల సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు. బ్రిటిష్ వారు వచ్చేటప్పుడు కూడా భారతదేశంలో మన సంస్కృతి, మన సంపద అదే విధంగా ఉంది. వాళ్ళు అధ్యయనం చేశారు. ఎందుకు ఈ సంపద ఎలా ఉంది, ఈ కళలు ఇంకా ఎందుకున్నాయి, ఈ యొక్క మీరు ప్రదర్శించినటువంటి గంగిరెద్దులు కానీ, తోలుబొమ్మలాట్లు కానీ, దాసర్లు కానీ, దొమ్మర్లు కానీ, వీరందరూ ఎవరు అసలు ఈ సమాజాన్ని నిలబెట్టేటువంటి మూల పురుషులుగా వాళ్ళు ఆనాడు భావించారు. ఈ సమాజాన్ని నిలబెట్టేటువంటి మూల పురుషులుగా ఈ కళాకృతులు ప్రదర్శించేటువంటి పెద్దలందరినీ కూడా వాళ్ళు భావించారు. ఝాన్సీ లక్ష్మీబాయికి యుద్ధంలో సహకరించింది ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయికి యుద్ధంలో సహకరించింది ఎవరు అంటే ఇప్పుడు బయట ప్రదర్శించారు. బయట ఒక మహిళా తల్లి, ఒక చిన్న చెల్లి పైన తిరిగినటువంటి ఎవరైతే కళాకారులు ఉన్నారో, ప్రాణాలకు తెగించి అలాంటి విలువిద్యలు ప్రదర్శించే వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఝాన్సీ లక్ష్మీబాయి మన దేశంలో ఉన్నటువంటి రాజుల యొక్క సైనికులకి శిక్షణ ఇచ్చేటువంటి వ్యక్తులుగా వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు కనుగొన్నారు. కనుగొని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమాజం నుంచి వెనుకబడి దూరం చేసేటువంటి ఒక ట్రైబ్గా వాళ్ళు చిత్రీకరించారు. ఎందుకు చిత్రీకరించారు? మన కళలని, మన జీవన విధానాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రక్రియకి బ్రిటిష్ వాళ్ళు పూనుకున్నారు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మీ యొక్క వర్గాలు అందరినీ కూడా దగ్గరికి చేర్చాలి, సమాజానికి దగ్గర చేర్చాలి. మీరు సమాజంలో అన్ని కులాల కంటే గొప్పవాళ్ళు మీరే అనేటువంటి ఆలోచన మోడీ గారు చేశారు. మీరు ప్రతిరోజు వచ్చి, ప్రతి పండగకు వచ్చి ఈ జాతిని దశ చేసేటువంటి మిమ్మల్ని మోడీ గారు గుర్తించడం కాదు, మీకు న్యాయం చేయాలి. ఇలాంటి కులాలన్నింటినీ కూడా సమాజంలో ఏకోన్ముఖం చేయాలి అని మోడీ గారు బిక్కుబాయి కమిషన్ వేసి రాష్ట్ర ప్రభుత్వాలందరూ కూడా మీ జనాభా ఎంతుంది అని లెక్కించమన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చినాయి. సర్వే చేయమన్నారు. ఇప్పటి వరకు సర్వే చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క వర్గాలకు సంబంధించినటువంటి జనాభా సేకరణలో ఈవేళ కూడా ఆయన చురుకుగా వ్యవహరించడం లేదు. మన వాళ్ళు నన్ను కలిశారు. నేను వెంటనే లెటర్ రాశాను ముఖ్యమంత్రికి. మీరు వెంటనే ఈ జనాభా ఎంతున్నారు, ఏ వర్గాలు ఉన్నారు, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి. మోడీ ప్రభుత్వం వారికి నిధులు ఇస్తుంది, వాళ్ళకి రిజర్వేషన్లు కూడా చేయమని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఎంత జనాభా ఉన్నారో తెలియాలి కదా. ఎవరైతే డిఎన్టీ నాయకులు ఉన్నారో ఈ వేషధారణతో మనం అమరావతిని దిగ్బంధం చేయాలని మీ వేషాలతో
అమరావతిని దిగ్బంధం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా నేను కోరుతున్నాను. మీ ఎంబడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మీ ఎంబడ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేద్దాం. మీ ఎంబడి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలియజేస్తూ పెద్దలందరితో మాట్లాడతాను. మాట్లాడే డేటు ఒక తేదీని ఫైనలైజ్ చేద్దాం. ఫైనలైజ్ చేసి కళల యొక్క ప్రదర్శనతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి యొక్క కళ్ళు తెరిపించే విధంగా ఒక పెద్ద ప్రజా ప్రదర్శన కళా జాతరని అమరావతిలో నిర్వహిద్దామని మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలండి. ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీ బీసీ నేషనల్ మెంబరు అయినటువంటి శ్రీ తొలజ ఆచార్య గారిని మన డిఎన్టీ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి. భారత్ మాతాకి జై శ్రీరామ్. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కొలపర్తి శ్రీనివాసరావు గారు, సభాధ్యక్షులు శివనారాయణ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు, పెద్దలు, అదేవిధంగా మన మధ్యలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీని సరైన పంతాలో నడిపిస్తున్నటువంటి జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ సునీల్ దేవధర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమ రూపకల్పన చేసి ఇంత పెద్ద ఎత్తున డిఎన్టీ ప్రజలందరినీ కూడా సమీకరించినటువంటి దానికి సహకరించినటువంటి పెద్దలు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, ఎమ్మెల్సీ శాసన పక్ష సభా నేత, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు, సతీష్ గారు, అదేవిధంగా ఓబీసీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, వెంకటనాయుడు గారు, ప్రకాష్ రెడ్డి గారు, శ్రీనివాస్ నాయుడు గారు, రమణ గారు, మల్లికార్జున్ గారు, అప్పారావు గారు, గోపాల్ గారు, వెంకటేశ్వర యాదవ్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి అనేక మంది ఎన్టీ డిఎన్టీ కులాలకు సంబంధించినటువంటి కుల పెద్దలు, ఆ కుల వృత్తులు నమ్ముకొని జీవనం కొనసాగిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి, ఏదైతే ఈరోజు మన ముందు దైవ స్వరూపులుగా మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి హరిదాసులు అందరి పాదాన మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాం. అదేవిధంగా దాసరి కళాకారులు, గంగిరెద్దుల యొక్క కళాకారులు, అదేవిధంగా వీధి గారడి చేసేటువంటి కళాకారులు, నెయ్యాల వారు, ఇంకా అనేక కులాలకు సంబంధించినటువంటి డిఎన్టీకి సంబంధించినటువంటి డిఎన్టీకి సంబంధించిన పెద్దలందరికీ కూడా పేరు పేరును నమస్కరిస్తున్నాం. బయట ఇంతకుముందు
ప్రదర్శన చూసినాం, హరిదాసుల యొక్క స్వాగతం చూసినాం, హరిదాసుల యొక్క కీర్తన విన్నాం, గంగిరెద్దుల యొక్క విన్యాసాలు చూసినాం. అదేవిధంగా ఏదైతే వీధి గారడి అనేటువంటి వాళ్ళు చాలా చక్కనైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఆ మాతృమూర్తులు, ఆ చెల్లెమ్మలకు కూడా నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసిందో చాలా మంది పెద్దలు మనకు తెలియజెప్పారు. 70 సంవత్సరాలైంది ఈ జాతులకు విముక్తి కలిగి, ఈ జాతులు పడుతున్నటువంటి కష్టాల నుంచి విముక్తి చెంది 70 సంవత్సరాలైనా ఇవాళ మీ పరిస్థితులు, మీ జీవన స్థితిగతులు, మీ యొక్క జీవన పోరాటం ఇలా సమాజంలో ఏ కులాలు కూడా ఇన్ని బాధలు పడతలేరనేది ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఈ పరిపాలకులు ఆలోచన చేయాలి. నేను ఇంతకుముందు మొట్టమొదటగా రాగానే ఈ సభా వేదిక వెనకాల చిన్న చిన్న గుడిసెలేసుకొని 30-40 ఏళ్లుగా ఒక వర్షం వస్తే మొత్తం అంతా కూడా మడుగులాక ఉండేటువంటి దాంట్లో గుడిసెలేసుకొని జీవిస్తున్నారు. నేను అడుగుతున్నా, 70 ఏళ్ల నుంచి పరిపాలించిన నాయకులు మీకు కండ్లు కనపడతలేవా అని అడుగుతున్నా. 70 ఏళ్ల నుంచి పరిపాలించిన ముఖ్యమంత్రులను అడుగుతున్నా. ఆ గుడిసెలేసుకొని బుడిసెలల్లో బతుకుతున్నా ఈ డిఎన్టీ, బీసీలు, ఓబీసీలు మీ కళ్ళకు కనపడతలేవా, కనపడలేదా అని అడుగుతున్నా. ఈ సందర్భంగా బిల్డింగ్లు అయిపోతున్నాయి, గుడిసెలున్నోళ్ళేమో గుడిసెలుగా మారిపోతున్నారు. కారణమేంది? ఎక్కడ పోతున్నాయి ఇండ్లు, ఎక్కడ పోతున్నాయి ప్లాట్లు? నేను అడుగుతున్నా, ఇక్కడ హరిదాసులని, గంగిరెద్దు వాళ్ళని, ఇక్కడ ఉన్నటువంటి మా అమ్మలని. ఇప్పుడున్న ప్రభుత్వం ఇండ్లు లేని పేదలందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చినామని ప్రభుత్వం చెప్తున్నది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీకందరికీ ఇండ్ల స్థలాలు వచ్చినవా అని అడుగుతున్నా. రానటువంటి వాళ్ళు ఒక్కసారి చేయలేమంటున్నారు. రానటువంటి వాళ్ళు ఎవరెవరికైతే ఇండ్ల స్థలాలు రాలేదో వాళ్ళందరూ ఒకసారి చేతులేవట్టాలి. రానోళ్ళు అంటే కొంతమందికి, చాలా మందికి ఇక్కడ కూర్చున్న వాళ్లకు సొంత ఇండ్లు ఉండొచ్చు, తాతల తండ్రులకెళ్ళి వచ్చినటువంటి ఇండ్లు ఉండొచ్చు, వాళ్ళు లేపకుండా సరిపోయాయి. గుడిసెలేసుకొని ఇండ్ల జాగలు లేకుండా పేదవాళ్ళు జీవిస్తున్నటువంటి వాళ్లకు ఈ ప్రభుత్వము ఇండ్ల స్థలాలు ఇచ్చినట్టు అంటూ చెప్తున్నారో, ఇండ్లు రానటువంటి వాళ్ళు ఒక్కసారి చేతులేవట్టండి. ఇక్కడున్న హరిదాసులు, ఇక్కడున్నటువంటి వాయిద్య కళాకారులు, అక్కడ ఉన్నటువంటి గంగిరెద్దుల వాళ్ళు, అదేవిధంగా ఏదైతే పొట్ట చేత పట్టుకొని ఊరూరు తిరిగి విన్యాసాలు చేసేటువంటి కళాకారులందరికీ ఇండ్లు రాలేదంటే ఈ ప్రభుత్వం ఇండ్లు ఎవరికి ఇస్తున్నది అంటే నాకు అర్థమైంది, ఇండ్లున్నోళ్ళకే ఇయ్యొచ్చు, రాజకీయ నాయకుల ఎంబడి, వాళ్ళ పార్టీల ఎంబడి కొమ్ము కాసేటోళ్ళకే ఇస్తున్నారు. నిజమైనటువంటి లబ్ధిదారులు, నిజమైనటువంటి పేదలకు ఇండ్లు ఇస్తలేరనేది తేట తెల్లమైపోయింది. గత ప్రభుత్వాలు ఇయ్యలే, ఈ ప్రభుత్వాలు ఇయ్యలే. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద ఈ రాష్ట్రానికి
లక్షల ఇండ్లు వచ్చినాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండ్లు వచ్చినాయి. ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే ఇండ్లు వచ్చినాయి. కానీ అవి నిజమైన లబ్ధిదారులకు ఎందుకు చేర్తలేవంటే బీసీలంటే చులకన, డిఎన్టీలంటే చులకన. ఇవాళ డిఎన్టీల గురించి పట్టించుకునే నాతుడే లేడు. కాబట్టి అధికారులని నేను హెచ్చరిస్తున్నా. నిజమైన ప్రభుత్వ స్కీములు నిజమైన లబ్ధిదారులకు రాకపోతే ఏ అధికారులైతే తప్పులు చేస్తున్నారో ఆ అధికారుల మీద కమిషన్ తప్పక చర్య తీసుకోబడుతుంది. ఇక నుంచి కమిషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇండ్లు పేదలకు రావు, లోన్లు పేదలకు రావు, స్థలాలు పేదలకు రావు. ఇలా తెరమరుగైపోతున్నారు హరిదాసులు, తెరమరుగైపోతున్నారు గంగిరెడ్లు, తెరమరుగైపోతున్నారు సంచార జాతులు. ఎవరు బాగా పైకొస్తున్నారంటే ప్రభుత్వాలను ముంచి అధికారంలోకి వచ్చి వేల కోట్లు, వందల కోట్లు, కోట్లు సంపాదించటం లేదప్ప ఇలా ఈ పేదలందరూ కూడా జీవోత్సవం లాగా జీవిస్తున్నారు. నేను ఇవాళ అనకాపల్లిలా బీసీల విషయంలో, ఓబీసీల విషయంలో ఎవరికి అన్యాయం జరిగినా కమిషన్ చూస్తూ ఊరుకోదు. బీసీల మీద దాడులు జరిగినా, ఓబీసీల మీద తప్పుడు కేసులు పెట్టినా, బీసీల ప్రజలకు న్యాయం జరగకపోయినా అధికారులని వదిలే ప్రసక్తే లేదని కమిషన్ హెచ్చరిస్తున్నది. ఇవాళ నేను మీ అందరికీ ఆ మహానుభావుల త్యాగ ఫలితంగా ఇలా డిఎన్టీలకు విముక్తి కలిగింది. ఆ మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన యొక్క ఉద్యమ ఫలితం వల్ల ఇలా బీసీలకు న్యాయం జరిగింది. మన బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల భారత రాజ్యాంగంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు న్యాయం జరిగింది. కానీ 70 ఏళ్ళు వాళ్ళు రాజ్యాంగం రచించిన, పార్లమెంట్లో చట్టాలు చేసిన, అసెంబ్లీలో చట్టాలు చేసిన ఎందుకు బీసీల బతుకులు బాగుపడతలేవు? ఎందుకు డిఎన్టీల యొక్క ప్రజల సమస్యలు తీర్చలేవు? అంటే ఎలక్షన్లప్పుడు అచ్చకాయ పుచ్చకాయ జోలు చెప్పి ఆశలు పెట్టి ఈ పేద ప్రజలందరికీ కూడా 500-1000 రూపాయలు ఓటుకు డబ్బిచ్చి ఓట్లు వేసుకుంటే ఇలా అధికారంలోకి వచ్చి మీ సమస్యని మర్చిపోయింది. ఇలా నేను అడుగుతున్నా, కొన్ని కులాలకు ఆటో నడిపే వాళ్లకు సంవత్సరానికి 20,000-30,000 ఇస్తున్నారు. కొన్ని కులాలకు 20,000-30,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ హరిదాసులకు ఇస్తున్నారా? ఇస్తలేరు. పోనీ గంగిరెడ్లకు ఇస్తున్నారా? ఇస్తలేరు. పోనీ వీధెంబడి తమ విన్యాసాలను ప్రదర్శిస్తున్నటువంటి ఈ కళాకారులకు ఇస్తున్నారా? ఇస్తలేరు. అరే, ఇంతకంటే బీదలు ఎవరున్నారు? ఇవాళ ఇంతకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో బీదలు ఎవరున్నారు? మరి వీళ్ళకు కూడా సంవత్సరానికి వాళ్ళు బతుకు తెరువు లేక, ఉపాధి లేక, ఇవాళ భిక్షమెత్తుకోలేక, హరిదాసులని ఆదరించక, ఇలా బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళకి న్యాయం చేస్తలేదు ప్రభుత్వం? ఎందుకు వీళ్ళ గురించి ఆలోచన చేస్తలేదు? ఇలా బీసీ కమిషన్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసిర్రు.
ఒక చైర్మన్, ముగ్గురో నలుగురో సభ్యులు ఉన్నారు. ఎందుకు డిఎన్టీ వాళ్ళని ఈ వెనుకబడినటువంటి జాతులకెళ్ళి ఒకరిని డిఎన్టీ వాళ్ళని బీసీ కమిషన్ల సభ్యునిగా ఎందుకు నియమిస్తలేరు? చాలా మందిని మీ కులాలన్నీ కూడా ఓబీసీల బీసీలలో ఉన్నాయి. ఇవాళ మీరు బీసీలతోటి, ఈ బీసీలలో కూడా కొంత ఆర్థికంగా ఉన్నోళ్ళతోటి ఈ డిఎన్టీ కులాలు, ఈ సంచార జాతులు, ఈ పేద కులాలు, ఈ తిననీక తిండి, కట్టనీక బట్ట, ఉండనీక ఇల్లు లేనటువంటి ఈ పేదలు వాళ్ళతోటి పోటీ పడే పరిస్థితి లేదు. ప్రతి స్కీముల, ప్రతి ఉద్యోగాలల్లా, ప్రతి దాంట్లో మీకు కూడా రిజర్వేషన్లల్లా 10%, 15%, 5% మీకు రిజర్వేషన్లు సపరేట్ గా కల్పించిన నాడే మీకు న్యాయం జరుగుతుందని మన పేదల పెన్నిది ప్రపంచ దేశాలంతా మోడీ 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 అంటున్నారు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ మన డిఎన్టీల గురించి ఆలోచన చేసిండు, బీసీల గురించి ఆలోచన చేసిండు. ఈ బీసీ కమిషన్ కు చట్టబద్ధత లేకపోతే, రాజ్యాంగబద్ధత లేకపోతే, ఈ కమిషన్ కు హక్కులు లేకపోతే మన దేవుడు లాంటి నరేంద్ర మోడీ ఈ బీసీ కమిషన్ కు కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇచ్చి, రాజ్యాంగ హోదానిచ్చి ఈ బీసీ కమిషన్ ని బీసీలకు, ఓబీసీలకు, డిఎన్టీలు ఉన్నటువంటి వాళ్లకు అన్యాయం జరిగితే ఏ అధికారినైనా తప్పు చేస్తే కాన్స్టిట్యూషన్ ప్రకారం సివిల్ కోర్టుకున్నటువంటి అధికారాలనిచ్చి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఉన్నటువంటి అధికారాలని కమిషన్కి ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరు? నరేంద్ర మోడీ గారు అనేది మీరు గుర్తుంచుకోరు. ఇలా మీ డిఎన్టీలకు కూడా ఆయన మొదలు ప్రధానమంత్రి కాగానే డిఎన్టీలకు అన్యాయం జరుగుతున్నదని, డిఎన్టీల జనాభాని వాళ్ళకొక ఫెడరేషన్ ని, ఒక కార్పొరేషన్ ని ఏర్పాటు చేస్తే దేశంలో డిఎన్టీల కొరకే ఒక కార్పొరేషన్ ఉన్నది. కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఆ కమిషన్, ఆ కార్పొరేషన్ కి ఇచ్చిండు. సోషల్ జస్టిస్ మినిస్టర్ లో ఆ డిఎన్టీ పనిచేస్తున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ లా డిఎన్టీలకు కార్పొరేషన్ లేదు, డిఎన్టీలకు ఫెడరేషన్ లేదు. నిధులు రావాలన్నా మీ యొక్క సర్వే లేదు, మీకు న్యాయం జరుగుతలేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఈ డిఎన్టీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేంద్రము, రాష్ట్రము నిధులు వాళ్లకు చెందేలా న్యాయం చేయాలని చెప్పి ఇలా నేను సవివరంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇవాళ మీ అందరూ కుల వృత్తిని నమ్ముకొని, మీ జీవనోపాధి లేకున్నా మన హిందూ ధర్మాన్ని నమ్ముకొని ఆ వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని, ఆ శివుని యొక్క నంది గంగిరెద్దుని నమ్ముకొని ఇలా మన ముందల ప్రదర్శన చేసిరు. ఆకాశంలో ఆ చెల్లెలు తిరుగుతున్నది, పొట్ట చేత పట్టుకొని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జీవించడానికి తిండి కొరకు ఆమె అంత ధైర్యం చేసి ఆకాశంలో తిరుగుతూ పొట్టని గడుపుకుంటున్న చెల్లెలు చూసినాం. ఇవాళ ఇట్లాంటి వాళ్లకు ట్రైనింగ్ ఇస్తే భారతదేశంలో జిమ్నాస్టిక్ లా ప్రపంచంలోనే మొదటి స్థానానికి పోయేటువంటి దమ్ము, ధైర్యం ఆ కళాకారులకు ఉన్నది. వీళ్ళని రాష్ట్ర ప్రభుత్వాలు చేయుతనియాలి, వాళ్ళని సెలెక్ట్ చేసి కేంద్రానికి పంపాలి. వాళ్లకు జిమ్నాస్టిక్ల వాళ్ళ పిల్లలకు స్పోర్ట్స్లలో వాళ్ళని శిక్షణ ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. నేను మీ అందరినీ కోరుతున్నా, ఇలా మనకు దిక్కు, మనకు దైవం, పేద ప్రజల పెన్నిది నరేంద్ర మోడీ గారిని ఇలా గుర్తుంచుకొని
ఆయన బాటలు నడుద్దాం. ఇలా ఎక్కడ చూసినా ఇలా మోడీ గారు ప్రపంచంలోనే ఒక ఘనత తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇప్పుడు 6 నెలలుగా ఫ్రీగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్రీ బియ్యాన్ని అందిస్తున్నాడు నరేంద్ర మోడీ. ఈ మధ్యలో మీకు ఇంకా నేను రాష్ట్ర అధ్యక్షులు అన్నగారికి ఎమ్మెల్సీ గారికి నేను తెలియజేస్తున్నా, కార్మికుల కొరకు సంక్షేమం కొరకు నరేంద్ర మోడీ గారు కరోనా టైంలో ఈ రాష్ట్రానికి సుమారుగా 1000 కోట్ల రూపాయలు పేదవాళ్లకు డైరెక్ట్ గా ఏదైతే ఈ చిన్న చిన్న కులాలు ఉన్నాయో, ఏదైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో వాళ్లకు 1000 రూపాయలు 1500 వాళ్ళకి కరోనా టైంలో ఇవ్వాలని చెప్పి డబ్బులు ఇచ్చారు. నేను అడుగుతున్నా ఇక్కడ వచ్చిన వాళ్ళకు, మీకేమైనా ఈ రెండో కరోనా వచ్చినప్పుడు డబ్బులు ఎవరైనా ఇచ్చిరా మీకు? మరి ఎక్కడ పోయినాయి వచ్చిన 1000 కోట్ల రూపాయలు? దీని మీద ఎంక్వైరీ చేస్తున్నది కమిషన్. ఎవరెవరికి డబ్బులు ఇచ్చిండ్రు, ఎక్కడ పోయినాయి, దీని మీద కూడా కమిషన్ ఆరాధిస్తున్నది. కాబట్టి నేను మీ అందరినీ కోరుతున్నా, మీ అందరికీ ఇంకా సన్మాన కార్యక్రమం ఉంది, మీ అందరికీ ఇంకా గౌరవించుకునేది ఉంది, మనందరం కూడా కలిసి భోజనం చేసేది ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నడిపినటువంటి వాళ్ళందరికీ నేను పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, పెద్దలు సోమవీర్రాజు గారు నిరంతరం ధర్మం పట్ల, పేదల ప్రజల పట్ల, ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల, ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నటువంటి ప్రజల యొక్క వేగు చుక్క, ప్రజలకు ఒక దిక్సూచి భారతీయ జనతా పార్టీ ఇలా ప్రజలకు శరణ్యంగా ఇలా ముందుకు నడుపుతున్నటువంటి మన సోము వీర్రాజు గారు, వారికి అన్ని విధాలుగా మనం చూసినాం. మనకంటే పేద ప్రజలున్నటువంటి రాష్ట్రం త్రిపురలో రాక్షస రాజ్యం నడుస్తున్న తరుణంలో ఇవాళ సునీల్ దేవధర్ గారు అక్కడ కష్టపడి భారతదేశంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీని మొదటిసారి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత సునీల్ జై గారికి దక్కింది. వారు ఇవాళ మన రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు. పేదవాళ్ళ మీద ప్రేమ, ఈ మీ అందరి చిన్న చిన్న కులాల మీద వారి ఆప్యాయత, వారు చూపిస్తున్నటువంటి మమకారం, ఇవాళ మనకు న్యాయం జరుగుతుందనేటువంటి విశ్వాసం సునీల్ జీ గారి మీద మనకు ఉన్నదనేటువంటి నమ్మకం. ఎమ్మెల్సీ మాధవ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని నేను బీసీ కమిషన్ సభ్యునిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నా. ముఖ్యంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులకు నేను అభినందిస్తున్నా. ఈ 120-140 కులాలు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు సంఘటితం చేయాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. ఈ 3 సంవత్సరాలు ఈ కులాలన్నిటిని కూడా, పేదవాళ్ళందరినీ కూడా ఒక్కటి చేయాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. వాళ్లకు న్యాయం జరగకపోతే నీకు అండగా కమిషన్ కూడా ఉంది. నువ్వు ధైర్యంగా ఎవరి బీసీలకు, ఓబీసీలకు, డిఎన్టీలకు అన్యాయం జరిగినా కమిషన్ ఉన్నదనేది మీరు గుర్తుంచుకొని వాళ్ళకు సేవ చేయాల్సిందిగా నేను కోరుతూ, నీ టీం అందరికీ కూడా, ఓబీసీ మోర్చా టీం అందరికీ కూడా, ఇక్కడ వేదిక పైన ఉన్న సంచార జాతులు, డిఎన్టీ పెద్దలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి. అందరం మన తల్లి, మనని గన్న తల్లి, మన తల్లి ఎంతనో ఈ భూమాత అంతే. ఆ తల్లికి చేయగొట్టకపోతే వాడు మనిషే కాదు, నోరున్నా లేనట్టే. ఆ తల్లికి చేయగొట్టకపోతే. భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి.
సంచార జాతుల ఐక్యత. ఇదే ఇన్నేళ్ళు మన కొంపలార్చింది ఇదే. మళ్ళీ ఇట్లా చూపుతురు, దీన్ని పాడైపోను, దీన్ని మర్చిపోరి. ఇది కాదు మనది. సంచార జాతులమంతా ఒక్కటై పిడికిలెత్తి ఈ సంచార జాతులని ఒక్కటి చేసేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి ఉందని గుర్తుంచుకొని పిడికిలు పట్టాలి గాని ఇట్లా చూపియకూరి మా అమ్మ గాని. ఇదే మన దరిద్రం. ఇది బకాసురుని ఏమంటారు, భస్మాసురుని అస్తం ఇది. మీకు తెలుసు కదా భస్మాసురుడు శంకరునికి ఏం చేసిండు? భస్మాసురుడు తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. అయినాక ఏం కావాలో కోరుకో అన్నాడు. భస్మాసురుడు అన్నాడు, నేను ఎవరిని ఎత్తున చేయబెడితే వాడు భస్మం అయిపోన్నాడు. అరే ఇది మంచిది కాదురా నాయన, ఈ కోరిక కోరుకోకన్నాడు. ఈ కోరిక కోరుకోకంటే ఆయన వినలే. నువ్వు మాట ఇచ్చినావు, నాకు ఇది ఇచ్చే అన్నాడు. సరే ఇస్తే పో అన్నాడు. అయితే చూస్తుందాన్ని నేను ఎత్తిన చేయబెట్టి నేను టెస్ట్ చేస్తా అన్నాడు. ఇక శంకరుడు ఒకటే ఉరుకుడు, ఇక ఎడవై దాచుకున్నాడు, రుద్రాక్షలు పోయి దాచుకున్నాడు. ఆఖరికి మోహిని భస్మాసురుడు మన విష్ణు భగవానుడు మోహిని రూపం ఎత్తి ఆ భస్మాసురుణ్ణి చెయ్యి వాళ్ళ నెత్తినే పెట్టించిండు. అప్పుడు భస్మాసురుడు భస్మం అయిపోయాడు. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ 70 ఏళ్ళు మన నెత్తిలో చేయి పెట్టుకున్నట్టే అయింది. ఇక దాని జోలు తీయొద్దు ఇక. అందుకే భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సోము వీర్రాజు గారి నాయకత్వం, సునీల్ జీ నాయకత్వం, మాధవ్ జీ నాయకత్వం, భారత్ మాతాకి. ధన్యవాదాలండి. ఈరోజు మనం డిఎన్టీ ఈ సభకి ఇచ్చేసి మన ముఖ్య అతిథిగా వచ్చేసి ఆచార్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన డిఎన్టీ కులాల అందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మన రుణపడాల్సిన ఈ చిన్న కులాలన్నీ కూడా రుణపడాల్సిన పని ఉంటే మన బిఆర్ అంబేద్కర్ గారికి, అలాగే వాజ్పేయి గారికి, అలాగే మన జ్యోతిరావు పూలే గారికి, బీసీ ఇలాంటి అందరికీ రుణపడి ఉంటాం. అలాగే ఈరోజు మన డిఎన్టీ కమిషన్ ఏర్పాటు చేసిన శ్రీ నరేంద్ర మోడీ గారికి మనం అందరూ కూడా పాలాభిషేకం ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీరాజు గారు మన నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తున్నారు. అలాగే ఆచార్య గారు, పివిఎన్ మాధవ్ గారు, బిట్రా శివనారాయణ గారు, సునీల్ జియాజ్ గారు, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. ఇప్పుడు మన కుల సంఘ నాయకులందరూ కూడా సన్మానం అందరూ కూర్చోవాలండి. ఒకసారి ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికి మన తరపున శ్రీ చంద్రశేఖర్ గారు, అలాగే తుపాకప్పర్ గారు వారికి సాలువా కప్పి పుష్ప కోరుతున్నాం. కుల సంఘ నాయకులందరూ కూడా ముందు కోరుతున్నాం. అలాగే మన కుల సంఘ నాయకులు అందరూ కూడా సునీల్ జీ గారికి ఏంటి సాలువలు కూడా అడిగి ఉండాలి సార్. ఇక్కడ
ఇప్పుడు దాసరికుల సంగమం అలాగే సార్ అందరూ కొద్దిగా వెనక్కి వెళ్తే ఫోటోలు పడతాయి. మీ ఫోటోలు రాలేదు అని బాధపడకూడదు, కొద్దిగా వెనక్కి రావాలి. ఆ ఫోటో మీరు మళ్ళీ పేపర్కి ఇచ్చుకోవాలి. మీ వెనక్కి వెళ్ళి ఫోటోలు తీసుకోవాలి. నాయకులు అందరూ కూడా ఫోటో తీసుకోవడానికి చెప్తున్నది. ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీ ఆచార్య గారికి ఇప్పుడు కుల సంఘాన్ని కూడా సన్మానం చేస్తున్నాం. గంగమ్మ నాగేశ్వర గారు ముందు రావాలి. కొద్ది క్రాస్ గా ఉండి అలాగే మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి గారు కూడా ఇప్పుడు కుల సంఘ డిఎండి నాయకులు రాష్ట్రంలో ఉద్యోగాల్లో వరుసగా రావాలి. జంగం సంఘం వారు వాళ్ళు కుల తరపున వచ్చేస్తారు. వాళ్ళకి జంగం సంఘ రాష్ట్ర అధ్యక్షుడి సన్మానం మరియు సిరి సత్కారం. జంగం సంఘం వాళ్ళు రిప్రజెంట్ అవరు మీరు రండి సార్. నేను జంగం సంఘం వాళ్ళు ఉంది నాగలింగం గారు. నాగలింగం గారు జంగం సంఘ రాష్ట్ర అధ్యక్షులు. ఏం పేరు? అలాగే బోల దగ్గర గారు విజయనగరం. ఇది అయిన తర్వాత మన బీసీ నారాయణరావు గారు బీసీ ఆశల్స్ నారాయణరావు గారు కూడా ఆచార్య గారికి సన్మానం. అందరూ వీరభద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాంకాళి శ్రీనివాసరావు గారు, మాంకాళి ప్రకాశ్రావు గారు, రమణ గారు, మిరియాల రమణ గారు రిప్రజెంట్ ముందు రిప్రజెంట్ మీరు ఆగండి సార్. మీకు చాలా ఇప్పిస్తాను. ఆగండి సార్, 5 నిమిషాలు ఆగండి. ఇంకెవరు రిప్రజెంట్? పట్టు 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 మైతర్ల అప్పారావు దాసరి, నంద్యాల నాగప్పారావు గారు, నంద్యాల నాగప్పారావు. ఓకే ఇవ్వాలి సార్. పట్టుకో పట్టుకో. నంద్యాల నాగప్పారావు గారు, ఓకే ఓకే ఇక్కడ వెనక్కి ఓకేనా. ధనకండ గోపి గారు గంగాధర సంఘం. ధనకండ గోపి గారు గంగాధర సంఘం. సార్ 5 నిమిషాలు వస్తుంది. కుల సంఘాలు అయిపోయింది సార్. ధనకండ గోపి గారు ధనకండ గోపి గారు గంగాధర సంఘం ధనకండ గోపి. మీరు అని కూర్చోండి. గంగాధర రండి, గంగాధర సంఘం రండి. షీల్డ్ బాక్స్ పెట్టుకోయా.
నంద్యాల